రజిత మన గురించి ఏం చేసి చూపించబోతున్నారో తనని అడిగి తెలుసుకుందాం. ఓకే రజిత, ఏం చూపించబోతున్నావు? ఇప్పుడు నేను స్వీట్ చేయబోతున్నాను. కాజు కోవా ఖీర్. కాజు కోవా ఖీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కాజు కోవా ఖీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు పేస్ట్ అర కప్పు, జీడిపప్పు పావు కప్పు, కోవా అర కప్పు, పంచదార అర కప్పు, పాలు అర లీటర్, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, సేమియా అర కప్పు. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. ఓకే, నెయ్యి వేసేసుకొని తర్వాత బాదం ఫ్రై చేసుకోవాలి. మరి కుంకుమ రేఖలో ఉమా క్యారెక్టర్ ప్లే చేస్తున్నావు కదా, ఎలా ఎంజాయ్ చేస్తున్నావు క్యారెక్టర్? చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్. అంటే ఒక నా హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ నేను. మా బావ ఎప్పుడు ఏడిపించే క్యారెక్టర్ అనమాట. బాగుంటుంది. అంటే రూమ్ లో అక్కకి బదులు నేను వెళ్ళిపోయి బావని ఏడిపించి బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తాను. చాలా బబ్లీ బబ్లీ. అంటే రియల్ లైఫ్ లో కూడా అంతేనా? అంతేనా? అంటే మీ చెల్లి కంటే చాలా ఫాస్ట్ గా. నాకు బావలు లేరు, నేనే ఫస్ట్ కదా. అదే కదా, కాబట్టి నాకు ఛాన్స్ లేదు. సో టీవీలో తీసుకుంటున్నావు అనమాట ఆ సరదా అంట. ఓకే, ఇవి వేడైపోయాయి. నెక్స్ట్ తీసేసేయాలా? తీసేసేయాలి. ఇప్పుడు ఇంట్లో సేమియా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి రజిత? నెక్స్ట్ పాలు వేసేసుకుందాం. ఈ పాలు ఫస్టే మనం కాచి చల్లార్చాలి. ఓకే ఓకే. సో ఇది కొంచెం పాలు వేసి మరగాలి కదా. మరగాలి. పంచదార వేసుకోవాలి. ఇది జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. ఓకే, దీంతో చాలా టేస్ట్ వస్తుంది. కోవా కూడా మనకి ఎంత అంటే అంత వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ వేసి బాగా మరిగించాలన్నమాట. బాగా మరిగించాలి. కొద్దిగా చిక్కబడుతుంది కదా అప్పుడు. రజిత, మరి నీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే బుక్స్ చదువుతాను. బుక్స్ చదవడం చాలా ఇష్టం. షూటింగ్ యాప్స్లో కూడా బుక్స్ చదువుతాను. మ్యూజిక్ వింటాను. ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి. మర్చిపోయాం. యాలకుల పొడి వేసేసుకున్నాం. మంచి స్మెల్ వస్తుంది. కాసేపు అయితే వస్తుంది. కాసేపు అయ్యాక మంచి స్మెల్ వస్తుంది. ఫస్ట్ మీకు వస్తుంది, తర్వాత మాకు వస్తుంది. ఓకే రజిత, మరి నేను మీ బావ అనుకో ఎలా ఆట పట్టిస్తావు? చెప్పానా నాకు లేరని? టీవీలో ఉన్నారు కదా. టీవీలో ఉన్నారనా? ఓకే, అది ఒక సీన్, ఫస్ట్ నైట్ సీన్ అనమాట. అక్కకి మ్యారేజ్ అవుతుంది. ఫస్ట్ నైట్ సీన్. అక్కకి బదులు నేను వెళ్ళేసి కొంగు కప్పుకొని ఉంటాను. సో తనకి తెలుసు, బావకి తెలుసు ఆల్రెడీ నేనే అలా ఉన్నాను. తను వచ్చేసి కావాలని పట్టేసుకుంటున్నప్పుడు నేను ఇంకా అక్క అక్క వదిలి అక్కని పిలిచేసి అమ్మని పిలిచి హంగామా చేసేసి చాలా మంచి సీన్ అది. ఓకే, చాలా చాలా బాగా వచ్చిందని చెప్పారు అందరూ చూసిన వాళ్ళు. అంతా అల్లరల్లరిగా ఉంటుంది. ఆ బెడ్ అంతా పరిచేసి, అంటే అతను నన్ను తిప్పకుండా అలాగే బ్యాగ్ పట్టేసుకుని వదిలిపెట్టాడు అనమాట. ఓకే, నేను దొరికిపోయానని చెప్పేసి కాలు పట్టుకుంటాను బాబా. తను వచ్చేసి పర్లేదు అక్క ఉంటుంది నువ్వు వచ్చేసాయి అని చెప్పేసి డోర్ పెట్టేసి నీ కాలు పట్టుకుంటాను బాబా ఏడిపించేస్తా. అలా ఉంటుంది. చాలా మంచి సీన్ అది. ఆ సీరియల్లో నేను చేసిన ఎపిసోడ్స్లలో అది చాలా మంచి సీన్. ఇంకెప్పుడైనా మళ్ళీ బాగా నేర్పిస్తావా మరి? ఓకే, ఇది అయిపోయింది లిఖిత. రెడీ. డిష్ అవుట్ చేద్దామా? ఎస్. ఓకే, సో దీన్ని గార్నిష్ చేసుకుందాం జీడిపప్పుతో. ఓకే ఓకే. మరి ఇలాంటి పండుగ టైంలో మన గెస్ట్తో ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయొచ్చండి. ఇలాంటి సింపుల్ స్వీట్స్ చేసి వాళ్ళు కూడా బాగా ఇంప్రెస్ అవుతారు. మనం కూడా చక్కగా కాసేపు వాళ్ళకు టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా.